ఏంటమ్మా? నేను ఇక్కడ వాటర్ అడుగుతుంటే వాటర్ క్యాన్ లో తీసుకోమంటున్నారు భాస్కర్. అట్లీస్ట్ గ్రీన్ టీ అయినా దొరుకుతుందా ఇక్కడ? కోసిస్తా, గ్లాస్ లో రక్తం తాగే. నాకు ఇచ్చే. ఏంటి? రక్తం రక్తం. నాకు రేపటి నుంచి ఇద్దరు బాడీ గార్డ్ కావాలి. ముందు బాడీ ఉందో లేదో ఇంట్లో అద్దంలో చూసుకో, తర్వాత బాడీ గార్డ్ పెట్టిస్తా. నాకు ఆకలేస్తుంది, నాకు చికెన్ కావాలి. ఆ చెరువు సైడ్ నుంచి అలా వెళ్తే ఊరపందులు ఉంటాయి, నీ కార్తో గుద్దే. నిన్ను గుద్దితే నీకేం ప్రాబ్లం లేదా మరి? సర్లే ఇవన్నీ కాదు, మనం ఎక్కడికో వెళ్ళాలన్నా. ఎక్కడికో కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తున్నారు. హలో నా భాస్కర్ అన్న, రేపు ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ ఉందన్న, లైన్స్ కావాలన్నా. జబర్దస్త్ లో నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేయబోతున్నాను. ఏంటన్నా చెప్పు. స్కిట్ ఇక్కడ చేయట్లేదు, ఎక్కడ చేస్తావు? బయట పబ్లిక్ లో లైవ్ లో చేస్తున్నాను. అది షూట్ చేసుకొని ఇక్కడ ప్లాస్మా టీవీలో వేసుకొని వీళ్ళందరికీ చూపించు. అన్న రోజా గారు నవ్వులు మిస్ అవుతాయన్నా. తెలియాలరా జనాలకి. భాస్కర్ స్కిట్ చేస్తుంటే జడ్జెసే కాదు పబ్లిక్ టీవీలో ఎంతమంది నవ్వుతారు మీకు తెలుసా? ఇక్కడైతే మేము భరిస్తాం, అక్కడ ఎవరు భరించరు. రాళ్ళు టొమాటోలతో కొడతారు. అక్కడ డైరెక్ట్ బర్రె వస్తది. గో, గుర్తుపెట్టుకో, జడ్జెస్ లాఫ్స్ తక్కువ పడినా పర్లేదు, పబ్లిక్ లాఫ్స్ పడాలి. సరే అన్న. భాస్కర్ మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడ ఫ్లైట్ లో వెళ్తున్నామా లేకపోతే ట్రైన్ లో వెళ్తున్నామా? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర తోపుడు బండి ఒకటి ఉంటుంది. అందులో ఆల్రెడీ చెత్త ఉంటది, మళ్ళీ నువ్వే ఎక్కడ పడతావు భాస్కర్ నువ్వు? హలో ప్రెసిడెంట్ గారు. హలో. రండి రండి, మీ ఊరు వచ్చాం. దూరం కూర్చోండి, స్కిట్ చేస్తాం. ఆడేవుడ్రా? మా ఊర్లో వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. ఆ. పాప అప్పటి నుంచి పిచ్చోడు తయారయ్యాడు ఒకడు. వాడు వస్తున్నాడు. విశేషంగా విచ్చేసినటువంటి ప్రేక్షకులకు నమస్తు మంజులు తెలియజేసుకుంటూ అద్భుతమైన స్కిట్ పబ్లిక్ లో చేస్తున్నాం, మామూలుగా ఉండదు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం బంగారం. అది ఏం తెలియదండి. ఏంట్రా అలా గుద్దాడు రాడు? గుండాయి చచ్చిపోతే ఎవరో రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ దిస్? ఐ కాంట్ నో. గుద్దారంటే గోడకెళ్ళి అంటుకుపోతాం. భాస్కర్ ఏసీ లేదా? గోస్తుంది. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, దమ్ము కొడుతుంటే డాడీతో వచ్చావు, గుడికి వెళ్తుంటే బామ్మతో వచ్చావు. ఇగో 10 రూపాయలు. ఎవరు? సుబ్బయ్య గారు చదివిచ్చారు. ఒరే చదివించేదేదో స్కిట్ అయ్యాక చదివించమంటారా? ఇప్పుడు చదవండి. వర్షం వస్తుంది, కొండల కింద ఉండొచ్చు. కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గో బ్యాక్. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, దమ్ము కొడుతుంటే డాడీతో వచ్చావు, గుడికి వెళ్తుంటే బామ్మతో వచ్చావు. మరి అన్ని సార్లు నువ్వేం చేసావు? మెరిసింది మేఘం మెరిసింది కురిసింది మేఘం వచ్చింది. దూరం ఉండండి. మా ఊరు మీ పర్ఫార్మెన్స్ రాళ్ళు ఎత్తున్నారు. భాస్కర్ గారు మరీ రాళ్ళతో కొడుతున్నారండి. మీ పర్ఫార్మెన్స్ అలా ఉందండి, నవ్వించటం లేదండి. ఈ రాళ్ళన్ని కట్టుకుని చరిత్రలో ఒక ఇల్లు అయితే అబ్బో. మేడం నాటుకోడి తింటారా మేడం? తింటాను. ఇంటికి కొరుక్కు తినండి. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, గుడికి వెళ్తుంటే బామ్మతో వచ్చావు. దారా మనోడే ఫోటో ఒకటి రండిరా. కూర్చుంటే కుర్చీలు ఒక్కొక్కటి తీసుకో. ఓకే. మా పేషెంట్ గారి మీద చేస్తావు నువ్వు. మైక్ పెట్టరా అక్కడ. ఏంటో పెట్టేది? 7 లక్షలు. దయచేసి ఈ విషయం చుట్టుపక్కల రామానాయుడు స్టూడియో ఎవరికి చెప్పకండి. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన,
గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. రెడీ రెయిన్ కోట్. సౌకదో సౌకదో సౌకదో. అలాగే నానగ్రహం కూడా గేట్ దగ్గరికి వెళ్తే అస్సలు సూపర్ బిజినెస్. వెళ్ళండి వెళ్ళండి. రెడీ 20 20 20 20. 420 420. ఏంట్రా నువ్వేం అరవట్లేదేంటి? ఈ పిల్లగాని దగ్గరికి వస్తారు కదా, అప్పుడు కొనుక్కుంటారు, వెయిట్ చేస్తాను అలాగా. గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. ఏదైనా మంచి గొడుగు చూపించు. సార్ మన దగ్గర వాటర్ ప్రూఫ్ గొడుగు ఉంది సార్. అదేంటే గొడుగు కన్నాలు ఉన్నాయి. మరి వాటర్ అంతా కిందకు వచ్చేది కదా సార్, వాటర్ ప్రూఫ్ కదా ఇది. అయినా ఈ గొడుగు ఏం వద్దులే, రెయిన్ కోట్ కొనుక్కుంటా. మంచి డెసిషన్ తీసుకున్నారు. రెయిన్ కోట్. ఏదైనా మంచి రెయిన్ కోట్ చూపించు. సార్ ఇది చూడండి, అదిరిపోద్ది. ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? వేసుకోవడమే వేసుకోవడమే. స్పెషల్ రెయిన్ కోట్ సార్ ఇది. అవునా, ఏంటో ఆ స్పెషాలిటీ? ఇది వేసుకుంటే యాక్టింగ్ వస్తుంది సార్. మరి వేసుకొని తిరగొచ్చు కదా నువ్వు. ఏంటి ట్రైనింగ్ నాకు ఏమన్నా అంటే ఇది అంటాడు. అరే నాకు ఏంట్రా ఇది ఏంట్రా ఇది ఇది ఒకటి అంటాడు, అంతకు మించి ఏమీ రాదు. ఎవరన్నా వచ్చి కస్టమరు నీకు కొనుక్కుంటే అప్పుడు నేను కొనుక్కుంటా. ఈ లోపల పక్కన నుంచి చెప్పండి. రావాలమ్మా, తీసుకోండి సార్. ఎంతమ్మా? సార్ మన దగ్గర మంచి స్పెషల్ గొడుగు ఉంది సార్. బోటు గొడుగు ఉంది సార్. బోటు బోర్డు కూడా ఏంటి? ఇలా వచ్చింది అనుకోండి సార్, ఇలా వర్షం తీసుకెళ్ళిపోవడమే. వరద వచ్చింది అనుకోండి, ఇలా తిప్పి కూర్చొని వెళ్ళిపోవడమే. మరి పైన ఇంకో గొడుగు కూడా వేసుకెళ్ళిపోవడమే. ఆయన దగ్గర గొడుగు లేదు సార్, రెయిన్ కోట్లు కొనండి సార్, అదిరిపోతుంది. రెయిన్ కోట్ చూడండి, ఇది ఎక్కడ కొట్టేశారు ఎక్కడ కొట్టేశారు? ఇదేనండి చిరంజీవి గారు సాంగ్ చూసారా? ఏదండి? వాన వల్లప్ప 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 గించే సామిరంగా. దాంట్లో రెయిన్ కోట్ వేసుకోలేదు కదా. దాంట్లో వర్షమే పడదు, ఉత్తిని అలా చెప్పి అమ్మేస్తా ఉంటాం. పని కదా సార్. సార్ మన దగ్గర విటమిన్ డి గొడుగు ఉంది సార్. డి గొడుగు ఏంటిది స్పెషాలిటీ? ఇగోండి సార్, వేసుకెళ్ళిపోవడం డైరెక్ట్ ఎండ వచ్చేది పై. ఎండ పడిపోతుంది కదా మీద. ఎండ పడితేనే కదా డి విటమిన్ వస్తుంది. వాడతారండి అంటవా? పోన్లే బాబా, వద్దులండి, మీ దగ్గర ఉంచుకోండి. మన దగ్గర చలిమటి కోటు ఎంత? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు సార్ 750 కోటు, 150 రూపాయలు చెక్కలు, 100 రూపాయలు పెట్రోల్, రూపాయి అగ్గి పెట్టి ఎలిగించుకొని దాన్ని కోట్ వేసుకొని కూర్చోవడమే. సార్ మన దగ్గర పిడుగు కోట్ ఉంది సార్. పిడుగు కోట్ ఉందా? పిడుగు కోట్ మామూలుగా ఉండదు. ఈ కోట్ వేసుకొని బయటికి వెళ్ళి పిడుగు పడితే ఏమవుతుంది సార్? మనిషి పోతారు కదండి బాబు. మనిషి పోతారు సార్, కోటికి ఏమవుతుంది అంటున్నా. మీరు వేసుకొని వెళ్ళండి ఈసారి చూస్తాను. సార్ ఈ గొడుగుకి అయితే మనకి వైపర్స్ ఉంటాయి సార్. వైపర్సా? నీళ్ళు పెడితే వాళ్ళ సిమ్ 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 మన అద్దరు కూడా కాదు. అదే వర్షం పడితే ఆటోమేటిక్ పడిపోతాయి కదా కింద. ఇది వైపర్స్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ వస్తాయి సార్ కిందకి. నీ అలా కనిపిస్తున్నాయా? ఊరుకోండి సార్, మీకు ఎడప్చినే కదా. నా దగ్గర ఇది ఉంది సార్. ఏంటిది? ఈ కోట్లోని ఇద్దరు ఉండొచ్చు సార్. మనం కోట్ వేసుకొని లోపల ఇంకొన్ని దాచేసుకొని తీసుకెళ్లిపోవచ్చు. దొరికేస్తాం కదా. దొరికేసిన తర్వాత కోట్లు అమ్ముకుంటున్నారు. బాబు ఇదేంటిది? సార్ ఇది మ్యాజిక్ అంబ్రెల్లా సార్. మరి అంబ్రెల్లేదా? మ్యాజిక్ సార్, కనిపించదు పైది. మ్యాజిక్ సార్, కనిపించదు పైది. ఇవన్నీ కదా సార్, నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ గొడుగు ఉంది సార్. ఆ గొడుగు వేసుకున్నాం సార్, మన పోలీసులు దొరకం. అరే తాగడం మానేయడమే, అరే తాగడం మానేయడమే. సార్ అసలు మీరు కొనడానికి వచ్చిన మొహమేనా? మీరు ఊర్లో ఏం చేస్తారు చెప్పండి? ప్లే స్కూల్ అండి. ఓ చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఆడిస్తారు. అది కాదు కదా, చేపల చెరువు ప్లే స్కూల్ మాది. చేపల చెరువు ప్లే స్కూల్ ఏంటి? చుట్టుపక్కల అందరూ చేపల చెరువులు ఉంటాయి కదా. అవును. వాళ్ళందరూ సెలవుల మీద బయటకు వెళ్తారు కదా, ఆ చేపలను తీసుకొచ్చి మా చెరువు ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు చేపలన్నింటినీ. ఎవరు సార్? పిల్లోడు అనుకుంటా. పిల్లడు కాదని బాబు, మా చెరువు నుంచి చేప ఫోన్ చేసింది. చేప మీకు ఫోన్ చేసిందా? ఒడ్డుకి వెళ్ళకో, కిందకెళ్ళా, ఆడు గేలం వేస్తున్నాడా? చేపతో మాట్లాడతారా మీరు? మరి చెప్పరా? అవునా? వచ్చున్న సెలవు మొన్న ఇతర పోటీకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టే అంట. చేపలకి ఈతల పోటీలా? మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. స్పోర్ట్స్ కూడా నేర్పిస్తా ఉంటాం. మా అన్నే క్లాసికల్ డాన్స్ పంపించాం. ఏమేంటి సార్? లేచిపోయారండి. ఎవరు లేచిపోయారు సార్? రొయ్యున్నో పేతండ.
ఎరా ఎవరెవరు అయ్యి బాబా మగ పిల్లడు పుట్టాడు. కంగ్రాట్ సార్. ఎవరు సార్? మీ బాబా? లేదు శీలావతికి పొచ్చుకు మగ పిల్లడు పుట్టాడు ఇప్పుడే. శీలావతికి బొచ్చికి మగపిల్లడు పుట్టాడా? మగపిల్లడు పుట్టాడు నాకు తెలిసింది మీకు. ఇప్పుడు తోకలకు రాడించింది అనుకోండి అమ్మాయి అండి, మీలాగా వెళ్ళిపోతుంది అనుకోండి మగదండి. ఏం చేస్తా ఉంటారు మీరు? ఈ పుట్ట గొడుగులు ఉంటాయి కదా, ఆ. దాని గొడుగులు వేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి అంటారు కదా, దానికి ఆవకాయ సప్లై చేస్తా ఉంటాను. ఇటు మళ్ళీ ఏమనుకుంటున్నాడు రా? అప్పుడప్పుడు తండ్రికి ఆవకాయ సప్లై చేస్తాడా? మీరు అమ్మేటప్పుడు అలాగే చెప్పారు. మేమే ఏదో అమ్ముకోవడానికి నానా సంకలం నాకి నానా జోకులు చెప్తుంటుంటే నువ్వు వచ్చి ప్లే స్కూల్ చేపలు చెరవా. డి విటమిన్ గొడుగు అన్నప్పుడు లేదేంటి? మ్యాజిక్ కంపెనీ అన్నప్పుడు లేదా? ఏం చేస్తారా వ్యాపారమా? చేపలను అడిగానని చెప్పి. వెళ్ళు. ఏంటన్నా బంగారు తల్లి నువ్వు వస్తున్నారా వచ్చేస్తున్నారా? అమ్మ వద్దులే యాక్టింగ్ మర్చిపో.